వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కాజాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా సింపుల్ అండి ఇది. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఒక కప్పు మైదా పిండిని తీసుకుందామండి. ఒక కప్పు మైదా పిండిలో 2 స్పూన్ల డాల్డా వేసుకుంటున్నామండి. డాల్డాకు బదులు మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు, లేదా హాట్గా ఉండే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. కానీ డాల్డానే చాలా బెటరు. ఆప్షన్ లేదు అనుకుంటే కనుక అప్పుడు మనం నెయ్యి వేసుకోండి. చిటికుడు వంట సోడా వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోండి. స్వీట్ షాప్లో డాల్డానే యూజ్ చేస్తారండి, బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని నేను డాల్డానే వాడాను. దీన్ని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం పూరి పిండిలో కలుపుకోవాలండి. దీన్ని చూసారు కదా, పిండి పూరి పిండిలాగా తయారైందండి. దీన్ని చూపించిన విధంగా గట్టిగా ఒత్తుకుంటూ 3 మినిట్స్ ఇలాగే కలుపుకోవాలండి. చూసారు కదండి, 3 మినిట్స్ తర్వాత ఎలా అయింది. దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. కొంచెం వాటర్ తడి చేసి దాన్ని అలా పైన పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. పాకానికి 2 కప్పులు పంచదార వేసుకోవాలండి. 1 కప్పు మైదా పిండికి 2 కప్పులు పంచదార వేసుకోవాలండి. ఒకటే కప్పుతో మనం కొలతలు అనేవి తీసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దీన్ని మనం పంచదార కరిగే వరకు తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటిపోతుంది. పంచదార అనేది కరగాలండి. చూసారు కదండి, పంచదార మొత్తం కరిగిపోయిందండి. ఇలా బాయిల్ అవుతుండగా దీంట్లోని 1/2 టీ స్పూను పట్టిక వేసుకోవాలండి. ఈ పట్టిక అనేది వాటర్ ప్యూరిఫై చేసుకుంటే అదండి మార్కెట్లో దొరుకుతుంది మనకి. స్వీట్ పట్టిక కాదండి, ఇది మామూలు పట్టిక. దీన్ని ఇలాగా కలుపుకుంటూ కరగబెట్టాలండి. పాకం అనేది గులాబ్ జామ్ పాకం కంటే ఎక్కువ, తీగ పాకం కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి. అంటే మీడియంలో ఉండాలండి, తీగపాకం కూడా రాకూడదు. చూసారు కదండి, ఈ స్టేజ్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ముద్దని ఇలాగా మైదా పిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలండి. చాలా పలుచగా, వీలైనంత పలుచగాను దీన్ని చపాతీలా చేసుకోండి. దీన్ని మనం పలకలుగా చేసుకోవాలండి, రౌండ్గా కాదు. చూపించిన విధంగా చేసుకోండి. ఒకవైపు చేస్తున్న తర్వాత దాన్ని అడ్డంగా తిప్పి చేయాలి. చూసారు కదండి, ఇలా చేసుకోవాలండి. చాలా పలచగాను, మీరు ఎంత చేయగలిగితే ఆ విధంగా చేయండి. దీని మీద నేను కొంచెం డాల్డా స్ప్రెడ్ చేస్తున్నానండి. చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేయండి. చూస్తున్నారు కదండి, మొత్తం డాల్డాని స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను దీని మీద కొంచెం మైదాని స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్. మైదా అనేది డాల్డా మనం స్ప్రెడ్ చేసిన తర్వాత పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లిమెల్లిగా స్లోగా కింద నుంచి దాన్ని రోల్ చేసుకోవాలండి. చపాతీని చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా రోల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మనకి గుల్లగా రావాలన్నా, కాజాలు టేస్ట్గా ఉండాలన్నా మనం ఖచ్చితంగా దీనికి డాల్డా యూజ్ చేయాలండి. చూపించిన టిప్స్ అన్నీ మీరు యూజ్ చేస్తే కాజా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. లాస్ట్లో నేను వాటర్ తడి చేసుకొని
లాస్ట్ ఇంచెస్ని కలుపుకున్నానండి. చూసారు కదా, దీని మీదకి నేను కొంచెం మైదాని వేసుకొని దీన్ని రోల్ చేస్తున్నానండి. కొంచెం ఒత్తుకొని, గట్టిగా అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం ఒత్తుకుంటూ దీన్ని రోల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి నేను ఏ విధంగా చేస్తున్నానో. ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. అంటే పొరలన్నీ కలిసిపోవాలండి. గట్టిగా ఒత్తేస్తే ముద్దలా అయిపోతుంది. చూపిస్తున్నాను కదండి, అలా జస్ట్ అలా పట్టుకుని అంతే. ఆ విధంగా రోల్ చేసుకోవాలండి. అయిపోయిన తర్వాత ఇలా పైన కొంచెం మెల్లిగా ఒత్తుకోవాలండి. దీన్ని మనం 1 ఇంచెస్ లాగా కొంచెం కొంచెం మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందామండి. నేను ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోండి. ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇలా మీరు ఒక్కసారిగానే కొంచెం పెద్ద చపాతీ చేసుకుంటే సరిపోతుందండి. దాన్ని మనం రోల్ చేసినప్పుడు ఎక్కువగా వస్తాయి. లేదంటే 2 చపాతీల కింద కూడా చేసుకొని మనం అవి రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చండి. అది మీ ఓపిక బట్టి చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కట్ అయిపోయింది. ఒక కప్పుకే మనకి చాలా మట్టికి కాజాలు వస్తాయండి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని నేను చూపించిన విధంగా ఒత్తుకొని జస్ట్ చపాతీ కర్రతోని ఇలా కొంచెం దాని మీద స్ప్రెడ్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేయాలి. చూడండి, దాన్ని అలా పెట్టి చేయాలండి. అన్నీ ఒకటే ప్రాసెస్. చూస్తున్నారు కదండి, మొత్తం అన్నీ ముందు ఇలా ఏలుతో ప్రెస్ చేసుకున్నాక చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. చూసారండి, అన్నీ రెడీ అయిపోయినవి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ హీట్ చేసుకొని బాగా ఆయిల్ అనేది పెట్టుకున్నానండి, కానీ స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను. చూసారు కదా, బాగా ఆయిల్ హీట్ అవ్వడం వల్ల ఇవి ఒక్కసారిగా వేయగానే మొత్తం అవన్నీ పొంగుతూ వస్తాయండి. పైకి పొంగుతూ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా పైకి తేలినాయో, లోపల గుల్లగా వచ్చినాయి అనమాట అండి ఉడికి. అందుకని ముందుగానే ఆయిల్ని బాగా హీట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అవి వేసుకోవాలండి. ఇప్పుడు జల్లెడి గరిటెతోని ఇలా మొత్తం ఆయిల్ని కలుపుతూ ఉండాలండి. కదుపుతూ ఉండడం వల్ల లోపలికి పొరల్లోకి ఆయిల్ వెళ్ళి అవి విచ్చుకుంటాయండి. కాజాలాగా మనకి వస్తాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. కలర్ చూసారా, గోల్డిష్ కలర్లోకి వస్తుంది. ఇవి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ కలర్లో వస్తాయండి. చూసారు కదండి, మనకి ఈ స్టేజ్లో రావాలి. వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసేసుకుందామండి. వెంటనే అన్నీ వేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి పాకంలో వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ ఉంచాలండి. ఎక్కువ ఉంచకూడదు, బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని 30 సెకండ్స్ ఉంచి తీసేయాలండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా కాజాలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ.